మా ముత్తాతలు, తాతయ్యల కాలంలో కూడా బూతులు వాడేవారు, మాట్లాడేవారు కాదనట్లా. కానీ తర్వాత కాలం ఎట్లా ఉండిందంటే, మేము గూడా మా చిన్నప్పుడు గూడా బూతులు నేర్చుకున్న కొద్ది కాలానికి రోడ్డు మీద ఒక పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడో, లేడీస్ వెళ్తున్నప్పుడో కాసేపన్నా మ్యూట్ చేసి ఆ తర్వాత బూతులు మాట్లాడేవారు. ఇప్పుడు లేడీసే మాట్లాడేస్తున్నారు వరస్ట్. ఎవరు మాట్లాడకూడదు నిజానికి. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవం లేకుండా ఏది పడితే అది అనేసుకోవటం నుంచి వస్తాయి బూతులు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కించపరిచే థింగ్స్ ఎక్కువగా మనకు బూతులు ఉంటాయి. సో చంద్రహాస్ లాంటి ఒక కుర్రాడు గతంలో తను చాలామంది ట్రాల్ చేశారు, ఏదో సినిమాకి సంబంధించి యాటిట్యూడ్ స్టార్ అన్నారు, ఏవో పేర్లు పెట్టారు. ఆ కుర్రాడు ఏదో కొత్త సినిమా వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏదో జరిగింది. ఆ ఫంక్షన్లో పాట పాడుతూ దారుణమైనటువంటి బూతులతో పాట పాడాడు. కొంతమంది ఏమంటారంటే అసలు లిరిక్స్లో లేవు అవి, ఇతనే కావాలని పెట్టుకుని పాడాడు అంటారు. దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం, క్రిటిసైజ్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం సంగతి దేవుడు ముందు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏంది స్టేజ్ మీద ఎక్కే పాటలు కింద ఉన్న జేడి చక్రవర్తి ఏం చేస్తున్నాడు, సాయి కుమార్ కొడుకు ఏం చేస్తున్నాడు, అసలు అన్న ఫాదర్ ప్రభాకర్ అక్కడే ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అని. చాలా ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్, ఈటీవీలో ఒకప్పుడు చాలా నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి ప్రభాకర్ ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేడు కొడుకుని కూడా చాలామంది ఎడుతున్నారు. దానికి ఇతను రివర్స్లో వీడియో రిలీజ్ చేసి ఇతను గోల ఇతను చెప్తున్నాడు. అంటే యంగ్ జనరేషన్లో నిబ్బీలు ఎట్లా ఉంటారనడానికి ఇతని యాటిట్యూడ్ చూస్తే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఎంత ఫూలిష్గా, ఎంత మూర్ఖంగా ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడంటే ఎంత వరస్ట్ చూడండి. ఇతన్ని గత సినిమా అప్పుడు ఎవరో ట్రోల్ చేశారంట చాలామంది. వాళ్ళు వాడిన బూతుల్లోంచి ఈ పాట పాడాడంట. సో అప్పుడు మీరు వాళ్ళని ఎందుకు ఆపలేదు అంటాడు. వాళ్ళందరూ స్టేజ్ మీద ఎక్కి ఇతను తిడితే ఇతన్ని తిట్టిన దానికంటే 100 రెట్లు ఎక్కువ తిడతాం మేము కూడా అతన్ని. సోషల్ మీడియాలో తిట్టేటువంటి బూతులకి ఇప్పుడు ఇతను కూడా సోషల్ మీడియాలో వేసిన కామెంట్ కాదు కదా మనం మాట్లాడుతుంది. అండ్ ఒక సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఒక సినిమా తీసాడు, హిట్ అయిందో ఫ్లాప్ అయిందో. ఇప్పుడు ప్రభాకర్ కొడుకు అనే పేరు మీదో, ఇంకో యాటిట్యూడ్ స్టార్ అని, నిబ్బా స్టార్ అనే పేరు మీదో, బూతుల స్టార్ అనే పేరు మీద వచ్చాడు కదా. అతను మాట్లాడుతున్నప్పుడు అది నలుగురు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దాన్ని కండెమ్ చేస్తాం. దాని అర్థం అతన్ని తిట్టిన వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయడం కాదు. అతన్ని తిట్టిన వాళ్ళు దాని కామెంట్స్ ఎంతమంది చూసుంటారు, అతను 100 మంది తిట్టారు అనుకోండి, ఆ కామెంట్స్ ఎంతమంది చూసుంటారు, 100 × 100 ఇంకో 10,000 మంది చూసుంటారు. కానీ ఇతను తిట్టినటువంటి తిట్లు కోట్ల మందికి వెళ్తున్నాయే పాట రూపంలో. దీనివల్లే ఆ సినిమా కూడా హైలైట్ అవుతుంది, దీనివల్లే ఇష్యూ ట్రోల్ అవుతుంది. నార్మలైజ్ చేయడం అనేది చాలా దారుణమైన భయంకరమైనటువంటి థింగ్. బూతుల్ని ఎప్పుడైనా నార్మలైజ్ చేసేయడం, బూతుల్ని ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు. వాళ్ళ ఫాదర్ నోడు అక్కడ ఎందుకు ఆపలేకపోయాడు? పీఆర్ టీముల్ని చెప్పుతో కొట్టాలి నిజంగా. పీఆర్ టీంలు ఏం చేస్తుంది తెలుసా, ఏ రకమైన చిన్న ఇబ్బంది ఆడపిల్లలకు సంబంధించో, బూతులకు సంబంధించో, మగపిల్లలకు సంబంధించి ఇష్యూ రాగానే ఉంచండి ఏం మాట్లాడకండి, దీనివల్ల మనకి సినిమాకి ఎక్కువ ఇది వస్తుంది, ఫ్రేమ్ వస్తుంది. ఇంత సిగ్గుమాలిన ఏం బతుకుతున్నారు పిఆర్ టీంలో. సినిమాలో కాంటెంట్ ఉంటే దానివల్ల ఇప్పుడు శంబాలని వచ్చింది సాయి కుమార్ది, ఏం బూతులు మాట్లాడాడు అతను, చక్కగా మంచి కాంటెంట్తో వచ్చాడు, హిట్ అయింది, సినిమా అయిపోయింది. కిరణ్ అబ్బోర్ కా అని ఒక సినిమా వచ్చింది, ఎవరికి వచ్చినట్టు కూడా తెలియదు, దీపావళికి దసరాకి ఎప్పుడు వచ్చింది, లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చింది, కాంటెంట్ ఉంది, హిట్ కొట్టింది, వెళ్ళిపోయింది. కొన్ని వస్తాయి, కాంటెంట్ ఉన్నా పెద్దగా బాగోపోతే వెళ్ళిపోతాయి, అది వేరే కదా. అంతేగాని సినిమాలు హిట్ చేయడం కోసం ఇట్లాంటి దారుణాలు జరుగుతుంటే దాన్ని కూడా చూస్తూ ఊరుకోమని పిఆర్ టీములు ఎట్లా చెప్తాయి? ఈ టీములకి వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? మళ్ళీ దీని మీద అబ్బాయిని వీడియోలు తీయమని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి బుద్ధి లేదా? ఇండస్ట్రీలో ఉన్నాడు ప్రభాకర్, ఆయనకి ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదా? బూతుల్ని నార్మలైజ్ చేస్తూ వాళ్ళ అబ్బాయి అట్లా బిహేవ్ చేస్తుందని ఎందుకు ఆపుతున్నాడు? దాని అర్థం వాళ్ళ అబ్బాయిని తిట్టే వాళ్ళందరూ వెనకాల మేము లేము. డెఫినెట్లీ ఆ అబ్బాయితో నేను నిలబడతా వాళ్ళందరినీ తిట్టేటువంటి వ్యక్తుల విషయంలో. కానీ అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్ అబ్బా. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చి డెఫినెట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. మేము కూడా నీతో వస్తాం చంద్రహాస్, ఖచ్చితంగా నిలబడతాం నీతో మేము సపోర్ట్గా. కానీ దాని అర్థం వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు బూతులు మాట్లాడి అవే బూతులతో నువ్వు పాటలు పాడమని కాదు కదా. నువ్వు అదే బూతులతో నువ్వు వాళ్ళు తిట్టినా పోనీ అది వేరే రకం, అదే సోషల్ మీడియాలో తిట్టుకోవు, అది వేరే రకం. సంబంధం లేదు, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాం? మేము కాదుగా నేను తిట్టింది. స్టేజ్ మీదకి వచ్చి బూతులు పాటలు పాడడం ఏంటి? మమ్మల్ని వినొద్దని ఎట్లా అంటూ క్లియర్ కట్గా మొత్తం అదే డిస్కషన్, అదే న్యూస్ నడుస్తుంటాయి. కొంచెం విజ్ఞతతో ఆలోచించేటువంటి తరాలను మనం తయారు చేసుకోలేకపోతున్నాం. పూర్తిగా నిబ్బిల్లాగా మూర్ఖంగా తయారైపోతున్నారు అబ్బాయిలే కానీ అమ్మాయిలు కానీ యంగ్ జనరేషన్. ఎందుకు అట్లా అవుతున్నారు? ఒక 60 to 70% అట్లా అవుతున్నారు అబ్బా. షాక్ అనిపిస్తుంది నాకు. సుమ కనుకోలే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, లేకపోతే శ్రీకాంత్ కొడుకు వచ్చాడు, వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు. అతన్ని ఎంతో ట్రోల్ చేశారు, రోషన్ని. సుమా కనకాల కొడుకుని దారుణంగా ట్రోల్ చేశారు. అసలు అందరూ తెల్లగా ఉండాలని లేదు, అందరూ అందంగా ఉండాలని లేదు, కష్టపడి నేను పైకి వస్తాను అది ఇదని అతను నెపోకిడ్డే, నేను సపోర్ట్ చేయట్లేదు అతన్ని. బట్ ట్రోల్స్ని ఎదుర్కొనే విధానం కూడా ఉంటుంది కదా, ఎందుకు నేర్పించట్లేదు పిల్లలకి? ఒక రాయి విసిరితే మనం ఖచ్చితంగా వాడి కన్ను రాయితో పగలగొట్టాల్సిందే అని ఎందుకు నేర్పిస్తున్నారు? ఇదే కదా మీరు నేర్పిస్తుంది పిల్లలకి. ఎందుకు వచ్చింది ఆ రాయి? మన సిస్టంలో నా మీద రాయి ఎవడన్నా విసిరితే దాన్ని ఎదుర్కోవడానికి నా సిస్టంలో నాకు ఏమన్నా అవకాశం ఉందా? దాని ద్వారా నేను ఎట్లా ముందుకెళ్ళాలి, వాడిని ఎట్లా ఛేదించాలి, వాడు ఇంకొకటి మీద రాయి విసరకుండా నేను వాడిని లీగల్గా దెబ్బ కొట్టేలాగా వాడికి ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వగలను అనేది నేర్పించడం మానేసి, ఒక రాయి వేసాడో నువ్వు కూడా వాడి మీద రాయేసి,
కుదిరితే ఆ చుట్టుపక్కల అందరి మీద వేసేసాయి, తగిలితే తగిలితే రేపు పొద్దున్న వాళ్ళు కూడా విసురుతారు నీ మీద రాయలు అనే ఒక భయంకరమైన మైండ్ సెట్ని తయారు చేస్తున్నాం ఎందుకు మనం పిల్లల్లో అనేది అందరం ఆలోచించాల్సిన విషయం.